హలో! అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వెంటనే వస్తుంది. వీడియోలో చెప్పాను కదా! అదే అక్క వాళ్ళది ఇంటి గ్రూప్ హోమం జరిగింది అని చెప్పేసి పెట్టాను. మీరందరూ చూసే ఉంటారు. ఇప్పుడైతే గృహప్రవేశం ఎలా జరిగింది, ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చాలా బావుంటుంది. అంటే మీకు కూడా తెలుస్తుంది ఎలా చేయాలి గృహప్రవేశం, ఏంటి, ఎలా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా! అదేవిధంగా మీ సైడ్ ఎలా చేసుకుంటారనేది మీకు అర్థమవుతుంది. మా సైడ్ ఎలా చేస్తారనేది కూడా మీకు తెలుస్తుందనమాట. సో, తప్పకుండా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండింగ్ వరకైతే చూడండి. ఇక హోమం అయిపోయిన మరుసటి రోజు చీకట్లోనే 4:45కి అయ్యే వస్తా అని చెప్పారనమాట. ఆలోపు మీరు రెడీ అయ్యి ఉండండమ్మా, పూజ చేపిచ్చి పాలు పొంగిస్తాను అని చెప్పారనమాట. ఇంకా మేమందరం అయితే నైట్ అంతా ఏమేమి కావాలో అన్నీ సర్దేసి అయితే పెట్టుకున్నాము. ఇంకా ఉదయం చీకట్లోనే లేసామన్నమాట. ఇంకా లేచేసి ఇంకా 3:45 అయ్యే వచ్చారు. ఇంకా అయ్యే వచ్చిన తర్వాత అన్నీ రెడీ చేసి పెట్టారనమాట మా అక్క వాళ్ళు కూడా. ఇంకా నేను కూడా ఇంటి దగ్గర రెడీ అయ్యి ఇంకా అందులో కార్తీక మాసం కదా అప్పుడు ఇంకా పూజ దీపాలు అన్నీ పెట్టేసి వచ్చానమాట. కరెక్ట్ టయానికి అయ్యే వచ్చే టయానికి ముందే వచ్చేసాను. ఇంకా ఆలోపే ఇంకా కలశము అన్నీ రెడీ చేసి పెట్టమన్నారు. అయ్యా అన్నీ రెడీగా పెట్టింది మా అక్క అయితే. ఇంకా తర్వాత ఆవు కూడా వచ్చిందనమాట. మనం గృహప్రవేశం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆవునైతే మనం ఇంట్లోకి తీసుకొని వెళ్ళి పూజ చేసి అన్నీ చేస్తారు కదా. మీ సైడ్ కూడా అలాగే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా గృహప్రవేశానికి అలాగే చేస్తారని అనుకుంటున్నాను. ఇక అయ్యే వచ్చిన తర్వాత ఆడపిల్లలు అంటే మన ఇంటి ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళతోటి గడప పూజ చేయించారనమాట. మా తోడికోడలు బిడ్డ, మా అక్క వాళ్ళ అక్క బిడ్డ ఇద్దరు కలిసి గడపనైతే పూజించి కుంకుమ పూలు పసుపు ముగ్గు అన్నీ పెట్టారనమాట. అన్నీ పెట్టేసి పూజ చేయించారు. అయ్యా అన్నీ చదువుకుంటూ మంత్రాలు దాదాపు అంటే గడప దగ్గరే ఒక అరగంట టైం అయితే పట్టిందనమాట. ఇక తర్వాత అయ్యా మళ్ళీ మా అక్క వాళ్ళతో పూజ చేయించి అక్క బావతో ఇంకా గుమ్మడికాయ దిష్టి తీసించి కొట్టించారు. అన్నీ అయిపోయిన తర్వాతనే ఆవునైతే ఇంట్లోకి తీసుకెళ్లారనమాట. పెద్ద ఆవుతో పాటు చిన్న పిల్ల కూడా వచ్చిందనమాట. దూడపిల్ల చాలా ముద్దుగా ఉంది. అసలు ఆవు అయితే చాలా పెద్దగా ఉందండి. అసలు మెట్లు ఎలా ఎక్కుతుందో ఏమో అనుకున్నాము. అంటే అప్‌స్టేర్ కదా అక్క వాళ్ళది. అసలు ఎలా ఎక్కుతుందని చాలా భయపడ్డాము. కానీ వాళ్ళు మంచిగా నీట్‌గా పైకి తీసుకొని వచ్చారనమాట. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఆవు అంత పెద్ద ఆవు పైకి వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించింది అనమాట. ఇంకా ముందు రోజే మా అక్కకి చెప్పారనమాట. ఎప్పుడైనా సరే అండి ఒకటి గృహప్రవేశం చేస్తున్నాము అంటే ఆవు మనం ఇంట్లోకి పిలిపించుకున్నామంటే ఆవుకి ధాన్యాలు అంటే పెసలు కానీ ఏవైనా అన్ని రకాల నవధాన్యాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నానబెట్టి మొలక కట్టి పెడితే చాలా మంచిదన్నమాట. నేను ఎక్కడో ఒక దాంట్లో చదివాను ప్లస్ విన్నాననమాట. నేను మా ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు కూడా నేను అలాగే ముందు రోజే ఉదయాన్నే నానబెట్టుకొని అన్ని శనగలు, అలసందలు, పెసలు ఇలా ఉంటాయి కదా అవన్నీ నానబెట్టేసి మొలక కట్టి మరుసటి రోజు ఆవుకు మనకి ఇంట్లోకి పిలిపించుకున్నప్పుడు ఆవుకు పూజ చేస్తాం కదా అప్పుడు పెట్టేసి పూజ చేసామన్నమాట. మా అక్క కూడా అలాగే చెప్పానమాట. మా అక్క కూడా నానబెట్టి ఇంకా ఆవుకి పెట్టేసి తర్వాత ఆవుకు పసుపు కుంకుమ అన్నీ పెట్టి తర్వాత పూలదండ కూడా వేసాము. తర్వాత ఆవుకి చీర కూడా అంటే ఒడిబియ్యం కడతాం కదా, ఒడిబియ్యంతో పాటు చీర కూడా పెట్టామన్నమాట. ఒడిబియ్యం మనం ఎలా ఒడిబియ్యం పోస్తాము, బియ్యము తమలపాకు దక్షిణ అన్నీ కూడా ఒక రైక గుడ్డలో కొత్త రవికలో తీసుకొని అందరం ఒక 5 మంది ముత్తైదులమైతే పెట్టేసి ఆవుకైతే కట్టామన్నమాట. చాలా మంచిదండి. గోమాతకు పూజ చేశామంటే చాలా మంచిది. మన ఇంటి గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా గోమాతను ఇంట్లోకి పిలిపించుకొని మనమైతే పూజ చేసుకోవాలి. గోమాతలో సకల దేవతలు ఉంటారండి. ఆ గోమాతను కొలిస్తే ఇంక అందరినీ కొలిచినట్టే అనమాట. అందరినీ పూజించినట్టే లెక్క. కాబట్టి గోమాతను ఖచ్చితంగా మనము పూజ చేసుకోవాలి. ఇంట్లో కూడా మొత్తం ప్రతి రూము కూడా వాళ్ళు తిప్పుతారనమాట.
పూజ అంతా అయిపోయిన తర్వాత గోమాత చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు చేయమన్నారు. ప్రదక్షిణలు చేసి గోమాత కింది నుంచి దూరామన్నమాట అందరము కూడా. గోమాతకు ప్రదక్షిణ చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణ చేసినంత ఉంటుంది కాబట్టి ఆ గోమాతకు మాత్రం ఖచ్చితంగా మనము పూజ చేసుకోవాలి. గృహప్రవేశం అంటే ఖచ్చితంగా గోమాతనైతే ఇంట్లోకి పిలిపించుకోవాలి. అలాగే తప్పకుండా మనం గోమాతకు ఒడిబియ్యం పోయాలన్నమాట. మేమైతే ఒడిబియ్యం పోసాము. అంతా బాగా జరిగిందండి. అసలు గోమాత పూజ చాలా బాగా చేశారు. అయ్యవారు మంత్రాలు చదువుకుంటూ అన్నీ చేశారనమాట. చాలా బాగా జరిగింది. ఉదయము అవంతా ఉదయం జరిగిందనమాట. అంటే 6 అన్నీ అయిపోయాయన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాతనే మనం పాలు పొంగించుకోవాలండి. ఎప్పుడైనా గృహప్రవేశం అంటే గడప పూజ తర్వాత ప్లస్ గోమాత పూజ ఇవన్నీ అయిపోయినాకే మనము పాలు పొంగించుకోవాలి. అది ఇంటి ఆడపిల్లలతో పాలైతే పొంగించుకోవాలి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మనము అంటే గృహప్రవేశం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అయ్యవారు ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అనేది అన్నీ కూడా చెప్తారు లిస్టు. గృహప్రవేశం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఉప్పు, తర్వాత నూనె, తర్వాత చింతపండు లేదా చింతతొక్కు ఇలా అన్నీ చెప్తారనమాట. బెల్లము, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మనం ముందుగానే అన్నీ ఒక బేషన్లో పెట్టుకొని అవన్నీ ఇంట్లోకి తీసుకెళ్ళాలన్నమాట. ఆ వీడియో మిస్ అయిపోయింది. అక్క వాళ్ళు అన్ని ఇంట్లోకి తీసుకొచ్చేది మిస్ అయిపోయింది అనమాట వీడియో. అవన్నీ ఫస్ట్ ఇంట్లోకి అవే తీసుకెళ్ళాలి. పటాలు, తర్వాత ఇవన్నీ, తర్వాత ఇంకా కలశం ఇవన్నీ తీసుకెళ్ళాలన్నమాట ఇంట్లోకి. ప్రతి ఒక్కరికి ఇవి తెలిసే ఉంటుందిలేండి. నిద్ర అవ్వలేదా నువ్వు? పాపం మా పిల్లలైతే రాత్రంతా డెకరేషన్కి చాలా కష్టపడ్డారండి. అంటే పూలు కొనుక్కొని వాళ్ళనే కుట్టిమని చెప్పారు. డెకరేషన్ మాత్రం మా వాళ్ళే చేస్తారనమాట. మొత్తం ఇంట్లో కానీ తర్వాత గడపలకి కానీ మొత్తం రాత్రంతా తెల్లవాళ్ళు నిద్రపోలేదు పిల్లలైతే. అందరూ మా అక్క పిల్లలు అందరూ కలిసి చాలా మంచిగా డెకరేషన్ చేశారు. ఇవన్నీ పూలదండలు కట్టడము, అలాగే డెకరేషన్ చేయడము, పై ఫ్లోరు కింద అన్నీ చాలా కష్టపడ్డారు పిల్లలైతే మాత్రం. ఇది మా వాళ్ళు డెకరేషన్ చేశారనమాట. ఇది వాషింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా మంచిగా హోమ్ పెట్టి తులసమ్మని పెట్టాము. ప్రస్తుతానికైతే చాలా బాగా చేశారు. ఇంకా అయ్యవారు చెప్పారనమాట, ఇంకా పాలు పొంగించండి అమ్మ టైం అవుతుంది అని చెప్పేసి. ఇంకా మా అక్క కూతురుతో అయితే పాలు పొంగిస్తున్నాము. ఇంకా ఆ వంట రూమ్‌ని కూడా మంచిగా డెకరేషన్ చేశారు. రాత్రి మొత్తం బంతిపూలతో చుట్టూ డెకరేషన్ చేసి, అలాగే సింక్‌కి అంతా చాలా మంచిగా చూడ్డానికి చాలా మంచిగా తయారు చేశారనమాట పిల్లలైతే. ఇంకా పాలైతే పొంగిస్తున్నాము. పాలు బాగా కిందికి పొంగాలన్నమాట. అప్పుడే మంచిగా ఉంటుందని అయ్యవారు చెప్పారనమాట. ఇంకా పాలైతే పొంగించింది మా పాప. కొబ్బరికాయ కొట్టేసి మంచిగా మొక్కుకొని పాలైతే పొంగించారు. తలా పిరికాడు, నువ్వు పిరికాడే మమ్మీ వాళ్ళు వేస్తారు అందరు. అవునా, నువ్వే రా పాపకి ఎదురు ఒక్కొక్కరు అంటే అక్క స్టవ్ అంటే అంటే ఇక అందుకే రాలేపోయింది అక్క. ఒక పిరికాడు 5 మంది వేసే రాణి నువ్వు వేసిపోదురా. పై పట్టుకో, ఆడికి పట్టుకొని ఇది అక్క నేను వేస్తాను. ఇదమ్మా ఈ కార్యక్రమానికి ముందు కూడా ఆవు ఇంట్లోకి వచ్చింది కదా, అప్పుడు అంత బాగా ఆవు పంచకం అంతా ఇల్లంతా పోసిందండి. అలాగే ఆవు పేడ వేసింది. అసలు ఇల్లంతా పంచకం పోసిందనమాట. చాలా మంచిది కదా, మనం ఆవు పంచకం చల్లుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇంట్లోకి ఆవు వచ్చిందంటే మనం ఆవు పంచకం చల్లుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆవు అయితే అన్నీ చేసేసింది అనమాట. ఇంకా ఆవు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు ఉండి ఇల్లంతా క్లీన్ చేసేసి కార్యక్రమం అయితే మొదలు పెట్టుకున్నాం అనమాట. ఈ డెకరేషన్ అయితే నేనే చేశాను.
టీవీ దగ్గర, యూనిట్ దగ్గర నేనే చేశాననమాట. ఎలా ఉంది బావుందా? ఇదైతే మా పిల్లలు చేశారులెండి. అన్ని పూలదండలు కట్టడం ఇవన్నీ. ఇది మాత్రం నేనే చేశాను. ఆ డెకరేషన్ ఖాళీగుంది టీవీ యూనిట్ అని చెప్పేసి కొంచెము బంతిపూల రేక్కలతో అలా చేశాననమాట. బావుంటుంది చూడ్డానికి అని చెప్పేసి. అంటే పనంతా అయిపోయిన తర్వాత చేశాననమాట. ఉదయమే చేశాను. అంటే అక్క వాళ్ళు ఇంకా పాలు పొంగించిన తర్వాత కొద్దిగా టైం ఉండింది. అప్పుడు చేశామనమాట. అత్తలగారి పనైతే అయిపోయిందనమాట. పాలు పొంగియడం, అలాగే అక్క వాళ్ళకి మదిరేటి స్వామి పూజ కూడా చేయించారనమాట కూర్చోబెట్టి. కొద్దిసేపు దాదాపు అంటే గంట టైం పట్టింది పూజ చేయడానికి. అన్ని పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యవారికైతే ఇంకా తాంబూలం ఇచ్చి అందరం అయితే కాళ్ళు మొక్కుతున్నాము. అందులో అయ్యవారు ఆ రోజే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారనమాట. సో ఇంకా అందరం అయితే మంచిగా అయ్యవారి ఆశీస్సులు అయితే తీసుకున్నాము. గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగిందండి. అసలు హ్యాపీగా అందరం నవ్వుకుంటూ చాలా బాగా చేసుకున్నాము. అందరూ ఇలా సంతోషంగా చేసుకుంటేనే కదా బాగుండేది. ఇంకా ఉదయం అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నామన్నమాట. పైకి వెళ్ళాము. ఇది పై ఫ్లోరు. అక్కడ ఇడ్లీ, వడ, అలాగే పొంగల్ టిఫిన్ అయితే పెట్టారు. స్టైల్గా తినాకలే వాది నువ్వు కామని ఇది జీవ ఎట్లా తింటా జీవ ఒక రీల్ తిద్దునా దెబ్బ దెబ్బ తింటున్నా అనేసరికి మళ్ళీ సైలెంట్గా తిను. కౌశిక్ నీళ్ళు తీసుకురా. మా పెద్దమ్మమ్మ చెప్పు అదో అమ్మమ్మ అదో ఓరదమ్మ అదో పెద్దమ్మమ్మ ఉండు 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 అదో ఆంటీ అదో అదో మమ్మీ వీళ్ళందరికన్నా ఎక్కువ ఉన్నాయి తల్లి వీడు బండలు ఏం తీసుకున్నాడు ఆడ చెయ్యి మమ్మీని చూస్తున్నాడు చూడు అదాడ అమ్మమ్మలంది అమ్మమ్మలంది వయ్యారి ప్రతాప్ నువ్వు పెద్ద వయ్యారి వద్ద ప్రతాప్ వానాక ఇంకా మా మనవడైతే వీడియోలు తీస్తుంటే నేను తీస్తా అని వాడు ఇష్టం వచ్చినట్టు తీసాడనమాట. కొద్దిసేపు అయితే ఇంకా టిఫిన్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళి నేను కూడా రెడీ అయ్యి వచ్చాను. ఇక మధ్యాహ్నం అయితే అంటే మధ్యాహ్నం కాకముందు అనమాట, భోజనాలకు ముందే అక్క వాళ్ళకైతే బియ్యం పోసారు పుట్టింటి వాళ్ళు. అంటే మా అక్క వాళ్ళ అక్క పోసిందనమాట. ఇంకా అక్కకి బావకి అయితే బియ్యం పెడుతున్నారు. ఇంకా గృహప్రవేశం అంటే ఖచ్చితంగా బియ్యం అనేది మన సంప్రదాయ ప్రకారం అయితే పెడతారనమాట. ఇంకా బియ్యం పోసే టయానికి చాలామంది వచ్చారనమాట. ఎక్కువ ఆడవాళ్ళు వస్తారు ఈ ఫంక్షన్కి. ఇంకా అక్కకైతే బావకి బియ్యం పెడుతున్నాము. చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇట్లా బియ్యం పెట్టుకొని చేస్తుంటే కూడా చాలా బాగుంటుంది కదా. గృహప్రవేశం అంటేనే కలకలకలాడుతూ ఉంటుంది. సో ఇంకా తర్వాత ఇంకా భోజనాలు అవన్నీ ఉంటాయన్నమాట. మళ్ళీ తర్వాత మా అక్కకు బియ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మా అక్క వాళ్ళ అక్క పిల్లలకి అలాగే మా అక్క కూతురికి కూడా 5 మందికి అయితే బియ్యం పోయాలన్నమాట. ఇంకా చాలా పని ఉంది. ఆ రోజంతా ఉదయం నుంచి ఇంకా అసలు చాలా రెస్టే లేదనమాట. అన్నీ ఒకదాని తర్వాత ఒక పనులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అందరికి బియ్యాలు పోస్తే ఆ రోజు పని అయిపోతుంది అని చెప్పేసి అందరికైతే మా అక్క బియ్యం పోసింది. ఇంకా మేము కూడా మా అక్కకి వడ్డించామన్నమాట. మా అక్క వడ్డించుతుంటే చాలా సంతోషంగా అనిపించిందండి. అంటే అక్క వాళ్ళకి మనము బియ్యం పోసినప్పుడు వాళ్ళ పుట్టింటికి అలా వెళ్ళలేము కదా. మనమైతే దగ్గరుండి కూడా ఇవన్నీ చూడలేము. ఇట్లా గృహప్రవేశాలు అవైతే మన కళ్ళ ముందే జరుగుతాయి కాబట్టి మనం దగ్గరుండి అన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అక్కకు బావకు అలా బియ్యం పోస్తుంటే ఇంకా నేను కూడా మా అక్క బావకైతే కొత్త బట్టలు పెట్టానండి. మా బావకి అలాగే మా అక్కకి కూడా పట్టు చీర, మా బావకి షర్టు పాయింట్ ఇవన్నీ పెట్టానమాట. లుంగి కొత్తది అన్నీ. సో ఇంకా గృహప్రవేశం అంటే కొత్త బట్టలు పెడతారు కదా. సో మా అక్క బావకి పెట్టానమాట. అలాగే ఇంకా మా మూడో అక్క కూడా బట్టలు పెట్టేసింది. సో చాలామంది కూడా ఇలా గృహప్రవేశం అంటే ఖచ్చితంగా పసుపు కుంకుమ అయితే ఆడవాళ్ళకి ఇస్తూ ఉంటారండి. మన సంప్రదాయం కూడా ఉత్త చేతులతో ఎవరు రారనమాట. ఖచ్చితంగా పసుపు కుంకుమ అనేది ఆడవాళ్ళకి ఇస్తారనమాట.
ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అక్క అయితే మా బావ కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది. ఇంకా తర్వాత అయితే గుడికి అయితే వెళ్ళి గుడి దగ్గర దేవుని దగ్గర ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా ఇంట్లో దేవుని దగ్గర మనమైతే ఇంకా ఒడి బియ్యాన్ని పెట్టచ్చు అనమాట. ఇంకా డైరెక్ట్గా ఎందుకు ఇంట్లోనే మళ్ళీ బయటకు వచ్చి మన ఇంట్లోకి వెళ్ళి పెట్టడం అని చెప్పేసి గుడి మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట, రోడ్డు మీదనే. అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. చూడు కింద పడతా పెళ్లి పోతున్నట్టుంది. వీళ్ళైతే ఏమంటారు చెప్పినాలి సాయి చెప్పిన తీయమని బాబా గుడికి అయితే వచ్చాము. అసలు అందులో కార్తీక మాసం కదా, అసలు శివయ్యనైతే చాలా మంచిగా గంధంతో అలంకరించి పూలదండలు వేసి చాలా బాగా అలంకరణ చేశారనమాట. ఇంకా అందరం అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాము. ఈ వీడియోలు తీస్తుంటే మా మనవడు సతాయిస్తున్నాడు, నేను తీస్తా అని చెప్పేసి. గుళ్ళో అయ్యవారు లేరనమాట, అప్పటికే 12 అయిపోయింది. అందుకని చెప్పేసి మేమే టెంకాయ కొట్టుకొని హారతి తీసుకొని తిరిగి ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క అయితే వాళ్ళ పెద్ద అక్కకి కాళ్ళు మొక్కింది అనమాట, ఆశీర్వాదం తీసుకుంది. ఇంకా చాలా మంది వచ్చారు అప్పటికి ఆడవాళ్ళందరూ కూడా. బియ్యం ఆడబెట్టిన చూద్దాక 5 దేవుళ్ళకి ఆడబెడతాం, బట్టలు ఎండపోతున్నాయి సార్. అదే పోసి పెడదాం. సాయంత్రం అందరికి కొడి బియ్యం పోయాలి కాబట్టి ఎవరు 5 మందికి కదా, 5 మంది తాంబాలాలన్నీ ఎవరి వాళ్ళే సపరేట్గా చేసేసి దేవుని దగ్గర పెట్టేస్తే సరిపోతుందని చెప్పి ఇంకా అన్నీ అయితే రెడీ చేస్తున్నాము. ఇంకా ఎవరి చీరలు వాళ్ళకి పెట్టేసి దేవుని గుట్లో పెడితే ఇంకా సాయంత్రం తీసుకొని ఒడి బియ్యం పోయొచ్చు అనమాట. ఖచ్చితంగా మనము ఒడి బియ్యం పోస్తున్నామంటే దేవుని దగ్గర అన్ని బట్టలు మనం పెట్టాలి కదా, ఎవరమైనా అలాగే పెడతాము. సో ఇంకా పెట్టేసి ఇంకా తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయి, భోజనం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అందరు ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళందరూ అయితే చాలామంది వచ్చారు. ఏదో పచ్చడి, తవన్నం, వడియాలు, ఇదేందన్నా పప్పు సాంబారు కలుపు అది మళ్ళీ రసం అనుకుంటారు అందరూ. ఇది రసము, ఇది పెరగన్నం, దద్దోజనం, ఇది చేతి. ఓకే మన యజమా వచ్చాడు అన్న, టెస్ట్ చేస్తున్నాడు అన్న. ఎట్లుందన్నా? అల్లుడు వచ్చాడు, నీ అల్లుడు.
ఓకే, నువ్వేం వండిస్తున్నావు? నేనా పెరగండి సూపర్. నువ్వేడు చేస్తున్నావు? చూస్తాను చూస్తున్నాడు. చాతున్నాడండి చేస్తున్నాడు కాదు, చూస్తున్నాడు. చాతున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు కాదు. అని చూసేయండి ఆడండి మా ఆశీర్వాడిగా నా బొట్టు పెట్టుకున్నాడు నమ్మ బాగండి. బాబాయ్ గుడి సెట్ ఏదో అండి. కెమెరామెన్ షిఫ్ట్ అయినా అసిస్టెంట్ పెట్టుకున్నావు. పైసలు ఇస్తున్నారండి. దేనికి వారు ఎనికి వారికి ఇంకొకరు ఫోన్ బ్రేక్ టైంలో టీచర్ ఇక్కడికి వచ్చి తింటుండండి. ప్రిన్సిపల్ మేడంకి ట్యాగ్ చేద్దాం ఇన్స్టాగ్రామ్లో. హైదరాబాద్ నేను పోయినప్పుడు చెప్తాలే. ఓకే ఓకే. సండేనే కదా, ఏం బిజీ ఉంటారా అంటున్నాను. వాట్ ఇస్ దిస్ ఫోకస్? అదేంద్ర పన్నీర్. ఈ ఫోన్ మన వాళ్ళు నీ ఫోన్ ఇచ్చారట. నైస్ నాలెడ్జ్ కమాన్ తీస్తున్నా. అది కమాన్ మళ్ళీ డైలాగ్. ఓకే ఆగస్ట్ కమల బాగస్ లక్ష్మి బాబు లక్ష్మి వారి లక్ష్మి ఇవేవో నాకు తెలుసు. ఇంతకు ఎంత ఇస్తానండి నీకు? 500. అంతేనా? రోజుకి 500 అంటే అంతేనా మీకు? 500 అంటే చాలా ఎక్కువ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. వాళ్ళ అక్కదని మీరు గుర్తులు ముందే కొనుగుతుంది. జ్యోతి మిస్ అయింది. జ్యోతి అంబీజీ జ్యోతి రాండి. కొద్దిగా పని ఉండి ఇంటికి వెళ్ళాను. వెళ్తూ మా పిల్లలకి వీడియో తీయండిరా అని చెప్పి వెళ్ళాను అనమాట. భోజనాలది వాళ్ళు ఇంకా ఆడుకుంటారనమాట. ఇంకా చూడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీశారనమాట. సో బాగుంది కదా క్యూట్గా పిల్లలు మాట్లాడడం అని చెప్పేసి అలాగే పెట్టేశాను అనమాట. సో ఇది ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. అందరూ వచ్చారు. ఎక్కువ మంది కూడా పిలుచుకోలేదండి బంధువులు ఎవరిని కూడా. ఓన్లీ మా దగ్గర వాళ్ళని, అలాగే అంటే మా అక్క తరపున అంతే పిలిచారు. మా తరపున ఇంకా తర్వాత వచ్చేసి వీధిలో వాళ్ళని ఒక్కటే పిలుచుకున్నాం అనమాట. ఎవరిని కూడా పిలవలేదు. అందులో వర్క్ కూడా ఇంకా అయిపోలేదు. ఇల్లు వర్క్ ఇంకా ఉంది. ఏమంటే ఇంకా కార్తీక మాసం అయిపోతే మంచి రోజు లేవని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళు చేశారనమాట. ఇంకా పని అయితే ఉంది. ఈ తర్వాత ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో పెడతాను. చూడండి ఇండ్లు ఎలా ఉంది అనేది. ఇంకా ఏమి సామాన్లు అన్నీ సర్దలేదు. ఓన్లీ వీడియో మొత్తం తీసానమాట. ఇల్లంతా ఎలా ఐడియాస్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇది అక్క వాళ్ళది పాత ఇంటినే ఏం చేశారంటే రీవాల్యుయేషన్ అంటారు కదా, మొత్తము రీమోడల్ చేశారనమాట. అది ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా తెలుస్తుంది. తప్పకుండా వీడియో అయితే నెక్స్ట్ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుందన్నమాట. ఎవరైనా ఇల్లు కొనాలన్నా సరే, ఏదైనా పాత ఇంటిని కొత్తగా మార్చాలన్నా ఎలాంటి ఐడియాలు బాగుంటాయని చెప్పేసి మీకు కొన్ని తెలుస్తాయి అన్నమాట. అంటే మనం ఇల్లు కడుతున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు. అంటే ఐడియాలు మారుతూ ఉంటాయన్నమాట. సో మా అక్క వాళ్ళు ఎలాంటి ఐడియాలతో కట్టారనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
చాలామందికి యూజ్ అయితే తప్పకుండా అవుతుంది. మీరు కూడా తప్పకుండా వీడియో చూడాలండి. అందుకే ఇలా వీడియో చూస్తుంటే కొన్ని ఐడియాస్ మనకు వస్తూ ఉంటాయన్నమాట. సో మీరు కూడా తప్పకుండా నెక్స్ట్ వీడియో చూడండి. ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలన్నా, కొనాలన్నా, ఒకవేళ పాత ఇంటిని పడేసి కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా ఐడియాలు అయితే బాగా తెలుస్తాయి అన్నమాట ఈ వీడియో చూస్తే, నెక్స్ట్ వీడియో చూస్తే. భోజనాలన్నీ అయితే అయిపోయాయండి. ఇంకా సాయంకాలం అయితే ఇంకా 5 నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా 5 మందికి బియ్యం పోస్తున్నాం. చాలా బాగున్నారు కదా, అందరు ఇలా కూర్చుంటే అమ్మవార్లు వచ్చినట్టు ఉందన్నమాట. అంత చక్కగా 5 మంది ముత్తైదులు కూర్చొని అసలు చూడండి ఎంత బాగుందో చూడ్డానికైతే. అక్కడి నుంచి నలుగురు మా అక్క వాళ్ళ అక్క పిల్లలు అనమాట. ఇక్కడ లాస్ట్ కూర్చున్న పాప మా తోడుకోడల కూతురు. ఈ 5 మందికి అయితే బియ్యం పోస్తున్నారు. ఇంకా చాలా బాగుంది కదా, అసలు చూడడానికి ఎంత చక్కగా ఉన్నారు అందరు అసలు. ఇంకా వీళ్ళకి బియ్యం పోసి ఇంకా తర్వాత వీళ్ళని కూడా గుడికి తీసుకెళ్ళి ఇంకా ఎవరి ఇళ్ళకి వాళ్ళకైతే పంపించాము. సో ఇంకా అంతటితో గృహప్రవేశం అయితే ఇంకా అయిపోయిందనమాట. సో ఈ పాప పెద్ద పాప, 2 అమ్మాయి, 3 అమ్మాయి, 4 అమ్మాయి అనమాట. నలుగురు పిల్లలు మా అక్క వాళ్ళ అక్క బిడ్డలు అనమాట వీళ్ళంతా కూడా. ఈ పాప మా తోడుకోడలు బిడ్డ, మీరందరూ చూసే ఉంటారు కదా. నవ్వు ఏదంత సీరియస్ పెట్టిన ఫేసు, ఊరి పోతున్నాను బాధేస్తుంది కదా నీకు, అర్థమయ్యేదిలే. అర్థం పాపం వదులమ్మా, మళ్ళీ ఈయనే కదా వస్తావులే. ఏడ్చాకనా పొద్దు నుంచి డల్లుగా ఉంది, పోవాలి ఏడ్చాకమ్మా, ఏం కాదు మళ్ళీ వస్తాంలే. ఏడ్చకూడదు, వస్తాంలే. కాళ్ళకు మొక్కండి అమ్మ, అక్షింతలి అక్క, అక్షింతలి ఒక్కొక్కరు ఓడిదో మొక్కుకోరు. నిజమే కదండి, ఆడపిల్లలు అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చిన తర్వాత అసలు వెళ్ళాలంటే ఎంత బాధపడతారో కదా. మా అక్క కూతురు అయితే ఏడుస్తుందనమాట. ఈవెన్ ఇప్పటికీ కూడా నేను ఇన్ని సంవత్సరాలైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఇప్పటికీ నేను ఏడుస్తానండి, అంత బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా కొత్తగా పెళ్ళయ్యి వెళ్ళిన పిల్లలకి ఎట్లుంటుంది చెప్పండి, ఇంకా చాలా బాధ అనిపిస్తుంది కదా. అలా ఏడుస్తుందనమాట. వద్దమ్మా ఏడ్చొద్దు అని మేమందరము చెప్పాము. మాకు కూడా అందరికీ చాలా బాధ వేసింది అలా పాప ఏడుస్తుంటే. అంతేనండి, ఆడపిల్లలు ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి, పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళాలంటే అదొక బాధ అనమాట. వాళ్ళు ఎంతన్నా బాగా చూసుకోండి, అదే చూసుకుంటారు, కానీ ఎందుకో ఆడపిల్లలకి అదొక ఇంకా చెప్పలేం మాటల్లో, అట్లా ఉంటుందన్నమాట బాధ వెళ్ళాలంటే. సో సూపర్ ఉంది. ఆడ సుమమ్మ జుట్టు వేసుకోవాలి, ఏం వేసుకోవాలి? ఏ బాగుంది, మీ సుమమ్మే బాగుంది అందరికంటే. ఆడ ఆడ అసలు ఎవరు వాడట్లే, ఊరుకుంటే అక్కడ కూడా ఇంకా నువ్వు జరుగు కదిలియాకే వీడియో తీస్తున్నావా? ఇదండి అక్క బావ వాళ్ళ ఇంటి గృహప్రవేశం అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. శాంతి శాంతిరా కొంచెం జరుగున్నాను అట్లా. నువ్వు జరుగు నువ్వు చేయి వచ్చేసాయి కింద దీనికి ఏడ తీయాలాడా. నువ్వు రా, నేను లోపలికి పోతా, నువ్వు వచ్చి నిలబడు, నేను ఒక్కరికన్నా బొట్టు పెట్టేది తీస్తా. రా యువతలకి రా, లాస్ట్ లో బోనిక రామా.
నువ్వు వచ్చేసాయి ఇటు దాకా రా ఏం కాదు కానీ ఇక అందరం అయితే గుడికి వచ్చామండి. పొద్దున వచ్చిన గుడి అనమాట. ఇంకా గుడికి వచ్చిన తర్వాత ఇంకా అందరిని అయితే ఇళ్ళకైతే సాగనంపాము. ఇదండి గృహప్రవేశం వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ చాలా విలువైనదండి. అంటే లైక్ ఇస్తే అందరికీ రీచ్ అవుతుందన్నమాట. మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నాను. సో తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా అందరైతే వెళ్ళిపోయారు. మాకు కూడా చాలా బాధ వేసింది. అప్పుడే అందరు వెళ్ళిపోతున్నారు, గృహప్రవేశం అయిపోయిందని చెప్పేసి. వీడియో చూస్తుంటే నాకు ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఎంత బాగా జరిగాయని. చాలా వరకు కట్ చేశానండి. 2 గంటల వీడియో నేను అర్ధ గంటకు చేశాను. అసలు ఎడిటింగ్కి అయితే నాకు 3 days పట్టిందనమాట. అసలు ఇంకా చూస్తుంటే కూడా ఇంకా చేత కాలేదు చేయడానికి, అందుకని చెప్పేసి లేట్ అయిపోయింది. సో ఇదండి వాళ్ళ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.